హాయ్ గైస్. సో దిస్ ఈస్ ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లోనే మనకి చాలా మంచి మంచి చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ గోటీలో. అండ్ యాక్చువల్లీ ఎంట్రన్స్లోనే మనకి బ్యాండ్ కడతారు అనమాట. ఇక్కడ ఒక బ్యాండ్, అక్కడ ఒక బ్యాండ్. అండ్ ఇది మొత్తం చిన్నప్పుడు మనం ఎలా ఎర్లీ డేస్లో ఎలా ఉండేవి అని దాని గురించి కంప్లీట్ హెరిటేజ్ టౌన్ ఉంటుంది అనమాట. సో ఇలా ఆడుకునే వాళ్ళం, అక్కడ చూపెట్టు. సో ఇలా ఆడేవాళ్ళం. అండ్ నెక్స్ట్ మార్నింగ్ మనకి వీళ్ళు వచ్చేవారు. వీళ్ళు వస్తే ప్రెగ్నెంట్ లేడీ వచ్చేసి వాళ్ళకి ఫుడ్ ఆర్ సంథింగ్ ఇస్తుంది. ఇదే కదా ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం దేన్ని టచ్ చేయొద్దు. సో ఇక్కడ మనం వాట్ ఇస్ దట్ పిండి ఉంటాయి. సో ఇట్లా చేసుకునే వాళ్ళం. అండ్ ఇక్కడ ముందుకు వస్తే చాలా బాగుంది అసలు. వావ్, అతను మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి అక్కడ డీప్గా క్యాప్చర్ చేస్తుంటే అసలు రియల్ మనిషి అక్కడ కూర్చున్నాడా లేదా అనే డౌట్ మనకు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది గోల్డ్ స్మిత్ వాల్ట్ గైస్. సో దిస్ ఇస్ ఇక్కడ గోల్డ్ స్మిత్ వాళ్ళు ఉన్నారనమాట. అండ్ అక్కడ ఇంకా వేరే ఇల్లు కూడా ఉన్నాయి. అక్కడ ఇన్ కేసు మన చేతి ఫ్రాక్చర్ అయితే అది డాక్టర్స్ హోమ్ అనమాట. సో అక్కడికి వెళ్ళి మనకి ఆయుర్వేదం, ఆ రోజుల్లో ఓన్లీ ఆయుర్వేదం ఇదే ఉంది. సో అలా ఉండేది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైనా పెద్ద పెద్ద మంచి పూజలు ఉంటే సో ఇక్కడ మన బ్రాహ్మణ్స్ అందరూ ఇక్కడ నుంచి నేర్చుకొని వచ్చేవాళ్ళు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వాళ్ళ ఇల్లు అనమాట గైస్. సో ఇంటిని మంచిగా క్యాప్చర్ చేయండి. అండ్ ఇక్కడ పెళ్లి చేసుకున్నారు గైస్ వీళ్ళు. చూసుకుంటే వీళ్ళు పెళ్లి చేసుకొని ఇప్పుడు ఎంట్రన్స్ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టారు. అండ్ ఇల్లు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇక్కడ వాళ్ళ మమ్మీ డాడీ చూస్తున్నారు. అండ్ పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ గొడవలు అవుతాయి కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇందాక పెళ్ళి అయిపోయింది కాబట్టి మనకి చిన్న బాబు పుట్టాడు. వాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. సో ఇక్కడ చూసుకుంటే చిన్న పాప. సో మీరు కూడా వినొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ చాలా బాగా అరేంజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇంట్లోనే ఆవులను పెట్టారు ఇక్కడ చూసుకుంటే. ఇదంతా చూసుకుంటే నా కెమెరా ఓకే స్టార్ట్ అవుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇందాక బాబు పుట్టాడు, అతనికి స్నానం చేపిస్తుంది వాళ్ళ మమ్మీ. సో ఇది ఇలా ఉంటుంది గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆ కౌ చిన్న కాఫ్ అనమాట. రైట్. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా అసలు చాలా ఆవులు ఉన్నాయి గైస్. అండ్ ఇంట్లో ఇలా మనము ఫొటోస్ పెట్టుకునే వాళ్ళం, మనం దేవుణ్ణి ఫొటోస్. అండ్ ఇక్కడ ఇలా మన పెద్ద మనుషులు ఇలా కూర్చునే వాళ్ళు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా ఉన్నాయి గైస్. ఇక్కడ ఇట్లా మనం అప్పట్లో మనం రేడియోస్ వినేది. సో ఇక్కడ కూడా రేడియోస్ నడుస్తుంది. సో అలా సాంగ్స్ వచ్చేవి మనకు కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే స్ట్రైట్ రావాలి గైస్. ఇక్కడ ఇంట్లో ఆవులకి మేత. అండ్ ఇందులోంచి బయటకు వస్తే ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి గైస్. అప్పట్లో మనకి బిల్డింగ్స్ ఉండేవి కాదు. సో ఇలా పైకి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ముగ్గులు వేసేవాళ్ళు. అలానే ఇక్కడ మనం చూడొచ్చు ఇంట్లో ఉమ్మడి కుటుంబం. అలానే ఇక్కడ స్నానం చేయించే విధానం, స్టీల్ బకెట్లు. అందుకే అప్పటి కాలం ఆరోగ్యంగా ఉండేది, ప్లాస్టిక్ అవన్నీ వాడుకోకుండా ఉండేవారు. అలానే నెక్స్ట్ మనం ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంటి నుంచి ఇది ఎగ్జిట్ అయిపోతున్నాం. అలానే ఇక్కడ కుక్క చూడండి తన పిల్లలకి ఎలా పాలిస్తుందో. తల్లిపాలు ఆరోగ్యంగా ఉంటాయి అంటారు కదా, అలానే ఇది. ఇప్పుడు మీరు చూసేది అప్పటి కాలంలో ఆయిల్ తయారు చేసే విధానం. ఇలా జంతువుల్ని ఉపయోగించి ఆయిల్ తయారు చేస్తారు, ఎటువంటి మిషన్స్ యూజ్ చేయకుండా. అలానే ఇక్కడ మన రైట్ సైడ్కి వస్తే కట్టెలు కొడుతున్నారు, అవి పొయ్యిలోకి ఉపయోగించుకుంటారు వంట చేసుకోవడానికి. అలానే నెక్స్ట్ మనం ఇట్లా రైట్ సైడ్ ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు కనిపించేది ఇక్కడ మీరు చూసేది మేకలు. అలానే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అయినా వచ్చాయి. అప్పటి కాలంలో ఎవరైనా బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, కుటుంబస్తులు కానీ ఇలా పోస్ట్ ద్వారానే మాట్లాడుకునేవారు. ఇలాంటి వీడియో కాల్స్ లేకుండా, ఫోన్లు లేకుండా. అది చాలా ఎగ్జైటింగ్గా ఉండేది అప్పట్లో ఒక పోస్ట్ లెటర్ వచ్చిందంటే. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇలా బట్టలు ఐరన్ చేసేవాళ్ళు. ఈ కాలంలో అందరూ ల్యాండ్రీల్ అని చెప్పేసి ఉండేవారు. అప్పటి కాలంలో ఇలా బరగొడ్ల మీద, ఇలా గాడిదల మీద బట్టలు మోసుకొని వెళ్ళేవారు. ఇలా లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ మేకలు, గొర్రెలు అన్నీ ఉన్నాయి. చాలా 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 ప్లేసులు చూడొచ్చు మనం ఇక్కడ. ఈ కాలంలో మనం ఇలాంటివన్నీ మనం చూడాలంటే చాలా కష్టం. ఒక పల్లెటూరులోకి వెళ్తే తప్ప మనం ఇక్కడ ఎక్కడ చూడలేము. అందరూ ఇలా సిటీలలో నివసిస్తున్నారు కదా ఇప్పుడు. అప్పటి కాలంలో ఇలా పెద్ద అయిన ఒకటి బయట కూర్చొని చిన్నపిల్లల కథలు చెప్పుకుంటా, ఉయ్యాలు ఊకుంటా, చిన్నపిల్లలు ఆడుకుంటా. అప్పటి కాలం ఎంజాయ్మెంటే వేరు అసలు. ఇప్పుడు వస్తే అందరూ ఫోన్లు పట్టుకొని కూర్చో ఉంటారు తప్ప ఏం చేసేది లేదు. అండ్
ఇలా అలా కోళ్ళు ఉన్నాయి. ఇలా బయట వాళ్ళు ఆ కోళ్ళను కూడా ఒక ఇంట్లో మనిషిలాగా పెంచుకునేవారు అప్పటి కాలంలో. కోళ్ళను కానీ, బరగొడ్లను కానీ, ఆవులు కానీ, గొర్రెలు కానీ ఏవైనా సరే. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇలా లాయర్ వాళ్ళు ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే ఊర్లో అందరూ ఒక పెద్దాయన దగ్గరికి అలా వెళ్తారు, అలా లాయర్ లాగా. ఇలా ఇక్కడికి వస్తే టీచర్. ఈ మాస్టర్కి అప్పుడు అందరూ చాలా భయపడేవారు. ప్రతి ఒక్క పల్లెటూరులో ఒక మాస్టర్ ఉన్నాడంటే ఆ మాస్టర్కి గౌరవం ఇచ్చేవారు. అలానే చాలా భయం కూడా ఉండేది. కానీ ఈ కాలంలో అలాంటి గౌరవం ఇచ్చే శిష్యులు ఎక్కడ దొరకరు, లేరు కూడా. ఇలా అంత సాయంకాలం టైం అయినప్పుడు అందరూ పనులకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా బావిలోంచి నీళ్ళు తీసుకొని అలా చిన్నపిల్లలందరూ అక్కడ ఆడుకుంటూ ఉంటే ఆ ఉత్సాహమే వేరు. ఈ కాలంలో అలాంటి ఉత్సాహం దొరకాలంటే చాలా కష్టము. చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటున్నారో, కొందరేమో కట్టెలు మోసుకుపోతున్నారు, కొందరేమో చేపలు తీసుకెళ్తున్నారు. అలా ప్రతి ఒక్క ఇంటికి అలా ఒక కుక్క ఉండేది. ఎందుకంటే ఆ కుక్క తన కాపలదారిలాగా, ఆ కుక్కను కూడా వాళ్ళు ఒక ఇంట్లో మనిషిలాగా చూసుకునేవారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడికి వస్తే వీళ్ళు చూడు చాటలో అవన్నీ దానికి కావాల్సిన ఇంట్లో కావాల్సిన నిత్యావసరాలన్నీ ఏర్పరచుకుంటూ మంచిగా ఏరుకుంటూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చెప్పులు కుట్టే ఆయన. అప్పుడు కాలంలో చెప్పులు కుట్టే వాళ్ళు తక్కువ చూసేవారు అని నేను చెప్పను, కానీ అందరూని ఒకేలాగా చూసేవారు అప్పటి కాలంలో. ఇక్కడ గుర్రాలు అలానే ఇది ఒక సంత అనమాట. ప్రతి ఒక్కరు ఇట్లా వారానికి ఒకసారి ఒక సంత అనేది ప్రతి ఒక్క ఊర్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు ఏమైనా, ఇంకా వాళ్ళకి కావాల్సిన లేకపోతే జంతువులు కానీ అన్నీ ఇక్కడ సంతలో దొరికేవి. ఇప్పుడు కాలంలో అయితే మనకి ఏం కావాలంటే అది వితిన్ సెకండ్స్లోనే మనం కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు, డెలివరీ అవుతున్నాయి. కానీ అప్పటి కాలంలో ఇలా ఉండేది కాదు. ఒకటి ఏదైనా కావాలి అనుకుంటే మనం ఒక వారం మొత్తం వెయిట్ చేసి దానికోసం ఉండాలి. సంత పెడతారు అక్కడ, ఆ సంతలో కొనుక్కోవాలని, ఆ సంతలో కొనుక్కోవాలని చెప్పేసి అందరూ అలానే అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మనం ఇక్కడికి వస్తే ఇది ఎగ్జిట్ అనమాట. ఇంకా ఇది మన మోడ్రన్ విలేజ్. అప్పటి కాలంలో విలేజెస్ అనేవి ఇలా ఉండేవి.